ఇంటికి 4 పిల్లర్స్ ఎలాగనో ఈ సోఫా కూడా మెయిన్ 4 పిల్లర్స్ అన్నమాట. ఈ మనకు అవపడని ఈ 2 మెయిన్ వస్తువులు అనేది లోపల ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 8,000, 10,000, 12,000 కూడా ఫుల్ సోఫా అనేది కూడా మనం రిపేరింగ్ అనేది చేయించవచ్చు అనమాట. సోఫా చాలా తక్కువలో కూడా అయిపోతుంది అనమాట. మనం ఎంచుకునే ఈ మెటల్ మీదనే ఆధారపడి అనేది ఉంటుంది. సోఫాకి ఇలాంటి మెటల్ కనుక మీరు వాడుకున్నట్లయితే 6 నెలలు 8 నెలలనే మళ్ళీ సోఫా రిపేరింగ్ అనేది వస్తుంది. చాలా మంది ఇలాంటి సోఫాలే కొని మోసపోతుంటారు అనమాట. వాళ్ళ మనీ అనేది వృధా అయిపోతుంటది. ఇది కనుక మీరు సోఫాలో పాటించినట్టయితే మీ సోఫా చాలా సంవత్సరాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అందరికీ నమస్తే అండి. 2026 ప్రకారం ఒక ఓల్డ్ సోఫాని రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు అనేది వస్తుంది, అలాగే ఎలాంటి మెటల్ వాడుకుంటే మనం సోఫాకి తక్కువ ఖర్చు వచ్చేలాగా చేసుకోవచ్చు, అలాగే ఎలాంటి మెటల్ వాడుకుంటే మనం సోఫాని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనేది ఇలా ఒకటి కాదండి. ఈ వీడియోలో మీకు సోఫాల గురించి చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు అనేది చెప్పబోతున్నాను అనమాట. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అసలు పూర్తిగా సోఫా గురించి అవగాహన వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఈ వీడియో మీరు ఫస్ట్ కాంచి లాస్ట్ లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత సోఫా రిపేరింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు అనేది వస్తుంది, అలాగే ఒక కొత్త సోఫా మంచి మెటల్ తో చేయించుకుంటే ఎంత కాస్ట్ అనేది అవుతుందని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. కానీ అంతకంటే ముందు మీరు మెటల్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. దీన్ని బట్టే మీరు సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు అమౌంట్ల విషయం కానీ లేదంటే మెటల్ విషయం కానీ, అంటే ఈ మెటల్ బట్టే ఈ సోఫా అనేది ఎక్కువ రోజులు తక్కువ రోజులు అనేది వస్తుంది అనమాట. దీన్ని బట్టే మనకు అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అనేది అవుతుంటది. కాబట్టి ముందుగా అయితే మనం మెటల్ గురించి అనేది తెలుసుకుందాం. ఒక సోఫాకి 4 అంటే 4 వస్తువులు అనేది మనం కరెక్ట్ గా ఈ వస్తువులు వాడుకున్నట్లయితే అసలు సోఫా అనేది తొందరగా ఖరాబ్ అనేది కాదు. అలాగని చెప్పి మొత్తానికి ఖరాబ్ కాదని కాదు, కానీ ఒక 3-2 సంవత్సరాల్లో ఖరాబ్ అయ్యే సోఫా ఒక 7, 8, 10 సంవత్సరాల వరకు కూడా సోఫా అనేది వస్తుంది అనమాట. మెయిన్ ఒక 4 సోఫాకి మెయిన్ పిల్లర్స్ లాంటివి అనమాట. మన ఇంటికి 4 పిల్లర్స్ ఎలాగనో ఈ సోఫా కూడా మెయిన్ 4 పిల్లర్స్ అనమాట. ఈ ఏంటంటే ఫస్ట్ మొదటిగా వచ్చేసి సోఫాకి అనేది ప్లైవుడ్ బెండ్ అనేది కరెక్ట్ గా వాడుకోవాలన్నమాట. ఈ ప్లైవుడ్ అనేది తక్కువ వేసుకోవడం లేదంటే ఈ బెండ్లు అనేది తక్కువ క్వాలిటీ అనేది వేసుకోవడం ద్వారా సోఫా అనేది తొందరగా ఖరాబ్ అయింది అనమాట. రిపేరింగ్ వచ్చేటప్పుడు కూడా సోఫా ఇప్పేటప్పుడు ఇవే మెయిన్ అనేది ఇరిగిపోతుంటాయి అనమాట. అందుకనే ప్లైవుడ్ బెండ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ సోఫాకి అసలు మెయిన్ అంటే మెయిన్ ఈ ప్లైవుడ్ బెండ్లు అనేది మెయిన్ అనమాట. ఎందుకంటే మనం ఈ కూర్చున్నప్పుడు మన వెయిట్ అంతా ఆపేది ఈ ప్లైవుడ్ బెండ్లే అనమాట. దీని తర్వాత వచ్చేసి సిట్టింగ్ లో ఏదైతే మనం బెల్టులు స్వింగ్లు ఏదైతే వాడుకుంటామో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సోఫా మీద మనం ఎంత మంచి మెటల్ వాడుకున్నా ఈ లోపల అనేది ఈ మెయిన్ ఈ 2 అనమాట. మనకు అవపడవు ఇవి, ఈ స్వింగ్స్ కానీ ఈ బెల్టులు కానీ మనకు అసలు వాస్తవానికి అవపడవు. అలాగే ఈ ప్లైవుడ్ బెండ్లు కూడా మనకు అవపడవు, కానీ ఈ మనకు అవపడని ఈ 2 మెయిన్ వస్తువులు అనేది లోపల ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లైవుడ్ బెండ్ల తర్వాత అతి ముఖ్యంగా మనకు బెల్టులు స్వింగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు మన వెయిట్ అంతా బరాయించేది ఈ స్వింగులు బెల్టులే అనమాట. అందుకనే ప్లైవుడ్ బెండ్లు ఎంత ఇంపార్టెంటో దీని తర్వాత స్వింగులు బెల్ట్ కూడా చాలా అంటే చాలా ఈ సోఫాకి అనేది ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఇంకొక మెయిన్ వస్తువు ఏదన్నా ఉంది అంటే అది ఫోమ్ అనమాట. మనం హ్యాండిల్స్ మీద కానివ్వండి అలాగే బ్యాక్ రెస్ట్ లో కానివ్వండి నార్మల్ ఫోమ్ వాడుకున్నా పెద్దగా నష్టం అనేది ఉండదు, కానీ సిట్టింగ్ లో మాత్రం ఈ ఫోమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ప్లైవుడ్ బెండ్లు మంచిది వాడుకొని అలాగే స్ప్రింగ్స్ బెల్టులు కూడా మంచిది వాడుకొని ఈ ఫోమ్ కనుక సీటింగ్ లో నార్మల్ చేసారనుకోండి సోఫా అనేది చాలా తొందరగా అనేది డౌన్ అవుతుంటది అనమాట. సోఫా మీద మనం కూర్చున్నప్పుడు మన వెయిట్ అంతా కూడా పడేది ఓన్లీ ఈ సిట్టింగ్ మీదనే అనమాట. అందుకనే ప్లైవుడ్లు బెండ్లు ఈ స్ప్రింగులు బెల్ట్ ఎంత ఇంపార్టెంటో దీని తర్వాత సిట్టింగ్ లో వాడే ఈ ఫోమ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం అంటే మినిమం 32 డెన్సిటీ అనేది వాడుకోండి సిట్టింగ్ లో. దీని తర్వాత అనేది 40 డెన్సిటీ కూడా ఉంటది అనమాట. 40 డెన్సిటీ వాడుకుంటే బెటరు. లేదు మనకు మీడియం బడ్జెట్ లో అయిపోవాలి అని అనుకుంటే మాత్రం 32 డెన్సిటీ అనేది కంపల్సరీ వాడండి. చాలా మంది రెడీమేడ్ వాళ్ళు ఏం చేస్తారంటే సోఫా తక్కువలో సేల్ చేయాలన్న ఉద్దేశంలో బెల్టులు కానివ్వండి ప్లైవుడ్ కానివ్వండి ఈ బెండ్లు కానివ్వండి తక్కువ క్వాలిటీ అనేది వాడి తక్కువలో అనేది సేల్ చేద్దామని చూస్తారనమాట. ఒక్కసారి సోఫా సేల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం అనేది ఉండదు. కాబట్టి చాలా మంది అట్రాక్ట్ అవుతారు అనమాట. 10, 12 వేలు 15 వేలకు సోఫా కొత్తది వస్తుంది అంటే
అట్రాక్ట్ అయిపోయి తొందరగా పోయి తీసేసుకొని ఆ తర్వాతకి అనేది బాధపడుతుంటారు. అరే మాది 6 నెలలకే 8 నెలలకే డౌన్ అయిపోయింది, ఇరిగిపోయింది, ఇలా చాలా కంప్లైంట్లు అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి హోమ్ సిట్టింగ్ లో ఏదైనా సరే చాలా మినిమం అనేది 32 డెన్సిటీ అనేది వాడుకోండి. 40 డెన్సిటీ కనుక వాడుకుంటే ఇది చాలా బెస్ట్ అన్నమాట. తర్వాత సోఫాలలో అతి ముఖ్యమైన వస్తువు ఇంకేదైనా ఉంది అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ రెడీమేడ్ సోఫా వాళ్ళు తయారు చేసే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేటు అంటే తక్కువ ఫర్ మీటర్ ఉన్న క్లాతులు అనేది వాడతారనమాట. అవి రెగ్జిన్స్ కానివ్వండి లేదంటే ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, తక్కువ మీటర్ అంటే తక్కువ రేటు ఉన్న మీటర్స్ అనేది వాడడం వల్ల తొందరగా షేడింగ్ అవ్వడం, రెగ్జిన్ అయితే షేడింగ్ అయి చినిగిపోవడం, లేదంటే ఫ్యాబ్రిక్ అయితే తొందరగా కూడా ఖరాబ్ కావడం అనేది ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం మీరు చాలా దిక్కులు గమనించండి, రెడీమేడ్ వాళ్ళు తక్కువలో సోఫాలు సేల్ చేయాలన్న ఉద్దేశంలో తక్కువ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఎక్కువ శాతం వెల్వెట్ క్లాత్ అనేది వాడుతుంటారు అనమాట. వెల్వెట్ క్లాత్లు అనేది అందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి అనమాట. వెల్వెట్ లో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వెల్వెట్ లో నార్మల్ క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. వెల్వెట్ ని చాలా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల కింద బాగా నడిచే అప్పటి వెల్వెట్ క్లాతులు ఇప్పుడున్న సోఫాలు కూడా చాలా మంది వాడుతున్నారు అనమాట. అవి ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ రేటుకు రావడం వల్ల వీళ్ళు వేసేసి తక్కువ రేట్లకు అనేది సేల్ చేస్తున్నారు అనమాట. ఇవి చాలా ఈజీగా కూడా మీరు గుర్తుపట్టవచ్చు అనమాట. ఈ 4 కనుక మనం సోఫాలలో పర్ఫెక్ట్ గా వస్తువులు ఇవి కనుక మనం వాడుకున్నట్లయితే మీ సోఫా అనేది మొత్తానికి ఖరాబ్ కాదని కాదు, ఒక 2-3 సంవత్సరాల్లో ఖరాబ్ అయ్యే సోఫా అనేది ఒక 6-7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కొన్ని సోఫాలు మనం వాడుకోవచ్చు. అవి ఉంటాయి అనమాట, తొందరగా ఖరాబ్ కావు. ఈ తక్కువలో కొంత సోఫాలు ఏంటంటే తక్కువలో కొంత మళ్ళీ తక్కువలో తొందరగా రిపేరింగ్ వస్తాయి, మళ్ళీ అమౌంట్ పెట్టి మళ్ళీ మీరు రిపేరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఏం లేదు, ఒకటి సూటిగా చెప్తున్నా, మీరు తక్కువలో కొన్నారనుకోండి తొందరగా రిపేరింగ్ వస్తుంది. ఫస్ట్ పెట్టాల్సిన అమౌంట్ మీ తర్వాత పెడతారు. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది, కానీ తొందరగా రిపేరింగ్ రాదు, ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. నేను చెప్పేది మీకు ఒకటే అండి, దయచేసి సోఫాలు కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఈ 10,000, 12,000, 15,000 లోపు సోఫాలు వస్తున్నాయి అంటే మీరు తీసుకోకండి. ఎందుకంటే మీకు తెలియని విషయం అంటూ ఏది లేదు. మార్కెట్ లో ప్రతి ఒక్కరు కూడా తిరుగుతూ ఉంటారు, అన్ని తెలుస్తూ ఉంటాయి. మీకు తెలియదు అంటూ ఏది లేదు. ఒక ప్లైవుడ్ షీట్ తీసుకుంటేనే 1,800, 2,000 రూపాయల వరకు ఒక షీట్ ఉన్నప్పుడు, ఒక బెండ్లు ఒక 3,000, 3,500, 4,000 వరకు ఒక బెండ్లు వస్తున్నప్పుడు, ఒక చిన్న రూలు మంచి బెల్ట్ రూల్ తీసుకుంటే 500, 600 మధ్యన ఒక రూల్ వస్తుంది. మరి ఇలా ప్రతి వస్తువు కూడా ఇలా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఒక 12,000, 15,000 లోపు సోఫా వస్తుంది. అంటే అది లోపల ఎలాంటి మెటీరియల్ వేసి ఉండొచ్చు అనేది ఒకటి గమనించండి, మీరు గమనించి తీసుకోండి అంతే. నేను అనేది నా దగ్గరనే కొనుక్కోండి, నా దగ్గరనే మీరు ఆర్డర్ చేయించుకొని కాదు, మీ నియర్ బై లో ఉన్న ఒక మంచి షాపులో లేదంటే ఒక మంచి షోరూమ్ లో కొనుక్కోండి. అంతేగాని ఈ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద గుడారాలు వేసి ఇలా అమ్ముతారు కదా, 10,000, 12,000, 15,000 లోపు వస్తే ఖచ్చితంగా మీరు మోసపోతారు, తర్వాతకి బాధపడతారు. మీకు ఇప్పుడు తక్కువలో వస్తాయి, కానీ ఇంతమంది అమౌంట్ మీరు తర్వాతకి మళ్ళీ 6 నెలలు 8 నెలలు లోపు మళ్ళీ దీనికి డబుల్ పైసలు పెట్టి మళ్ళీ మీరు రిపేరింగ్ చేయించుకోవాలి. ఈ పైసలు ఆ పైసలు కలుపుకుంటే మీకు అంతే బరాబర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ కొంచెం తక్కువ పెడతారు, తర్వాతకి పెడతారు. ఇది ఏంటంటే స్టార్టింగ్ మంచి సోఫా కొనుక్కునేటప్పుడు ఫస్ట్ అమౌంట్ ఎక్కువ పెడతారు, మళ్ళీ రిపేరింగ్ రాదు. ఒకవేళ తర్వాతకి ఏమైనా రిపేరింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎక్కువ డ్యామేజ్ కాదు సోఫా, ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా మంచిది వాడతారు కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కాదు, చాలా రోజులు వస్తుంది అనమాట. ఇవన్నీ మీరు గమనించండి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి, చాలా మంది కూడా మోసపోతుంటారు. అది ఎలాగా అంటే సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు టైం లేకనో, లేకపోతే ఎవరు తెలియకనో, వాళ్ళ ఏరియాలో షాపులు లేకనో, లేకపోతే ఎవరి కాంటాక్ట్ అవ్వాలనో తెలియక ఇలా ఏం చేస్తుంటారు అంటే ఈ బైకుల మీద సోఫా రిపేరింగ్ మైకులు పెట్టి తిరుగుతుంటారు కదా. నేను వాళ్ళకి వర్క్ ఇవ్వద్దని నేను అంటలే, కానీ వర్క్ చేసే ముందర ఒక ఫోటో తీసుకోండి. సోఫా వర్క్ చేయించే ముందర ఒక ఫోటో తీసుకోండి, వర్క్ చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి. మీకు కనుక తేడా అనిపించలేదు అంటే వర్క్స్ ఇచ్చేసేయండి. మీకు లేదు ఖచ్చితంగా తేడా అనిపించింది అంటే మాత్రం వాళ్ళకి వర్క్ ఇవ్వండి, వర్క్ అనేది ఇవ్వకండి. ఎందుకంటే చాలా మంది ఎంతో మంది కస్టమర్లు నాతో చెప్పంగా నేను విన్నా, వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు కొంతమంది బాధపడుతూ చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిట్టుకుంటూ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అందుకనే నేను ప్రతి వీడియోలు కూడా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట. ఒక సోఫా రిపేరింగ్ చేయాలి అంటే అంత ఈజీ కాదండి, ఎందుకంటే దానికి ఎన్నో సామాన్లు కావాలి, మిషన్లు కావాలి. చిన్న వర్క్ అంటే పెద్ద సామాన్లు అవసరం ఉండదు, కానీ ఒక రిపేరింగ్ చేయించాలంటే ఒక మిషన్ కావాలి, దాని ఇప్పటికి సామాన్లు కావాలి, డ్రిల్ మిషన్ కావాలి, ఏమైనా కటింగ్ చేయాలంటే కటర్ మిషన్ కావాలి, లేదంటే ఏమైనా కొట్టాలంటే గన్ మిషన్ ఇవ్వాలి. ఒకటి కాదండి, ఇలా చాలా మిషన్లు అనేవి కావాలి. చిన్న వరకు అయితే పెద్ద సామాన్లు అవసరం పడదు, పెద్ద వరకు అయితే మాత్రం చాలా సామాన్లు అనేది ఉంటాయి.
ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్లు, క్లాతులు, ఫోములు కూడా ఎక్కువ నార్మల్ వాడతారు అనమాట. ఆ ఫ్యాబ్రిక్ కూడా మీరు చాలా గమనించండి. వాళ్ళు చూపించే మీకు ఫ్యాబ్రిక్లు అన్ని కూడా వెల్వేట్ సంబంధించినవి అనమాట. ఇట్లా పట్టుకుంటే ఇట్లా పుచ్చుకపోతాయి. అది తక్కువ అంటే తక్కువ మీటర్కి వస్తాయి అనమాట. నాకు తెలుసు అది ఎంతకు వస్తుందో కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి నేను ఒకటే అనమాట, ఎప్పుడైనా సరే రిపేరింగ్ చేయించేటప్పుడు ఆలోచించండి. ఈ రోడ్ల మీద మీకు టైం లేదనో, లేకపోతే 10 రూపాయలు తక్కువ అవుతుందనో, మీకు ఎవరు తెలియదనో, మీరు ఈ రోడ్ల మీద తిరిగే ఈ బండ్ల మీద తిరిగేట వీళ్ళకి ఇస్తే మాత్రం మీ సోఫా తర్వాతకి బాధపడతారు. చేసిన తర్వాత మేము ఏం చేయలేము అన్నాం. ఎందుకంటే ఇప్పేటప్పుడు కూడా ఒక్కోసారి పిచ్చులు లేవచ్చు, దాని తర్వాత బెండ్లు కూడా ఇరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, డైరెక్ట్ క్లాత్ పెట్టేస్తారు, పెండులు పెట్టి పటా 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 కొట్టేసిపోతారు. ఒక రోజులో చేయాల్సిన సోఫాని, లేదంటే ఒక హాఫ్ డేలో చేయాల్సిన సోఫాని 2-3 గంటల్లో చేసిపోతారు. మీ ముందరనే, అది కూడా మీ కళ్ళ ముందరనే చేస్తారు. అది కూడా మరి మీకు ఏమనిపించదు, మీకు చేస్తుంటే కూడా ఏమనిపించదు. చేసిన తర్వాత బాధపడతారు. ఆ లుకింగ్ తర్వాత చేసిన తర్వాత మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు పిలిచినాము, ఆల్రెడీ వాళ్ళ చేతిలో పెట్టాం సోఫాని, చేస్తుంటే కూడా మనం ఏం చేయలేం. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే, ఆ సోఫా మీరు ఉంచుకోవాల్సిందే, తర్వాత మీరు బాధపడాల్సిందే. ఎందుకనే రిపేరింగ్ చేయించేటప్పుడు దయచేసి ఆలోచించండి. నన్నే పిలిచి నేను ఏమనట్లే, మీ దగ్గర కూడా వర్క్ షాప్స్ అనేది ఉంటుండయి, లేదంటే ఆన్లైన్లో కూడా ఇవాళ చాలా మంది ఉంటున్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే షాప్లకు ఒక భయం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సోఫా మనం మంచిగా చేయించకపోతే మళ్ళీ నెక్స్ట్ మనకు వర్క్స్ ఇస్తారో ఇయ్యరో. ఎందుకంటే మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన మార్కెట్ లో ఒక షట్టర్ కానీ, ఒక గోదాం కానీ, ఇంత సామాన్లు కొనుక్కొని, ఒక వర్కర్లు అందరం పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఒక్క సోఫా రిపేరింగ్ చేయించిపోయేది కాదు మనం. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ ఏముండవు. వాళ్ళకు షట్టర్ కిరాయి కట్టాల్సిన అవసరం ఉండదు, పనులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే పటాపట వచ్చి కొట్టేసిపోతారు. వాళ్ళకి ఎటువంటి ఏముండదు. కానీ మనకు ఒక భయం ఉంటుంది. షాపులకి ఏంటంటే ఒక భయం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సోఫాని మంచిగా మనం చేసి ఇవ్వకపోతే, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు మనం వర్క్ చేసి ఇవ్వకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు వర్క్ చేయరేమో, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వర్క్ చెప్పరేమో, రికమెండేషన్ చేయరేమో అని చెప్పి ఈ భయం ఉంటుంది అనమాట. అందుకనే నేను అనేది నేను వీడియోలో మీకు ఎందుకు ఈ రోడ్ల మీద వేయాలంటే వాళ్ళ దగ్గర సామాన్లు ఉండవు, మిషన్లు ఉండవు. అందులో ఒక హాఫ్ డేలో, ఒక రోజులో వేయాల్సిన సోఫాని ఒక 2-3 గంటలు చేసిపోతారు అనమాట. అందుకనే నేను చెప్తూ ఉంటాను అనమాట, దయచేసి సోఫాలు కొనుక్కునేటప్పుడు, ఈ రోడ్ల మీద సోఫాలు కొనుక్కునేటప్పుడు, ఈ బండ్ల మీద తిరిగేటప్పుడు వీళ్ళకి కూడా మీరు సోఫా రిపేరింగ్ ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి. నేను నాకే ఇవ్వట్లేను, మీ దగ్గర పట్ల కూడా చాలా మంది ఉండొచ్చు, వాళ్ళకే ఇవ్వండి బ్రహ్మాండంగా. ఏ షాపుల్లో సరే మంచిగా చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఏమైనా చిన్న మిస్టేక్లు అయితే చిన్నవి ఉంటాయి, కానీ పెద్ద మేజర్గా మిస్టేక్లు అయితే ఏముండవు. దయచేసి ఇవన్నీ ఆలోచించుకొని మీరు రిపేరింగ్ అనేది చేయించుకోండి. ఇక సోఫా రిపేరింగ్ కాస్ట్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా మీ చేతిలోనే ఉంటది అనమాట. సోఫా రిపేరింగ్ కాస్ట్ అనేది మా చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉంటది. ఎలా అంటే తక్కువ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడం అనుకుందాం. సపోజ్ సోఫాలలో 200-250 రూపాయలు ఫర్ మీటర్ కాంచి మొదలు పెడితే 800, 900, 1000 రూపాయల వరకు కూడా ఫర్ మీటర్ అనేది ఉంటది. కానీ అంత ఎవరు తీసుకోరు. నేను చెప్తూనే ఉన్నా కదా, అంత ఎవరు తీసుకోరు. ఎక్కువ కాస్ట్ అంటే 600-650 రూపాయల వరకు ఎక్కువ మార్కెట్ లో ఇంతవరకు రన్నింగ్ ఉంటుంది అనమాట. ఇక ఓల్డ్ సోఫా విషయానికి వస్తే 350, 450, 500 వరకు అయితే నాకు తెలిసిన నాకున్నంత అనుభవం ప్రకారం అయితే 350 నుంచి 500 వరకు అయితే పర్ఫెక్ట్ మస్త్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి రిపేరింగ్ చేయించుకొని ఒక 10-15 సంవత్సరాలు అయితే వాడరు కదా. ఇంట్లో ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే షిఫ్టింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇంకా వేరే కారణాలతోని ఎట్ట లేదనుకున్నా 4 years, 5 years లోపు మళ్ళీ ఖచ్చితంగా సోఫాని చేంజ్ చేపిస్తారు. చేంజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి 350 నుంచి 500 వరకు, ఎక్కువ అంటే 550 రూపాయల వరకు వేసుకుంటే బెస్ట్. కొత్త సోఫా విషయానికి వస్తే 400 పై నుంచి మొదలు పెడితే 650, 700 వరకు వేసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. 400 పై నుంచి 700 లోపు వరకు, 700 వరకు వేసుకుంటే పర్ఫెక్ట్. బెస్ట్ ఫ్యాబ్రిక్స్, రెగ్జిన్స్ అనేది దొరికిపోతాయి మీకు ఈజీగా. ఓల్డ్ సోఫాకి చెప్పినా దీని తర్వాత ఫోమ్స్ అనమాట. ఫోమ్స్ అనేది కొన్ని సోఫాలు ఏంటంటే వాడే విధానాన్ని బట్టి, ఇంట్లో పిల్లలు లేదంటే పెద్దలు ఎవరైనా సరే వాడే విధానాన్ని బట్టి ఫోములు అనేది ఎక్కువ ఖరాబ్ కాదనమాట. ఎక్కువ ఖరాబ్ కాదు. కొంతమంది ఏమంటారంటే మా ఓల్డ్ సోఫా ఇప్పటికే చాలా రోజులు వాడామండి, ఇంకొన్ని రోజుల్లో దీన్ని తీసేయాలనుకుంటున్నాం, ఎందుకంటే చూసి బోరు కొట్టింది, మోడల్ కూడా పాతగా అయిపోయిందని చెప్పి తీయాలనుకుంటున్నాము. ఒక 2 సంవత్సరాలు వస్తే మాకు చాలు, లేదంటే ఒక 1 year వస్తే చాలు, ఒక 3 years వస్తే చాలు లోపు, ఇలా అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే మీ ఆ ప్రాబ్లం బట్టి ఒకవేళ ఆ సోఫా ఫోములు కనుక మంచిగా ఉన్నాయి అనుకుందాం, మొత్తానికే డ్యామేజ్ కాలేదు, ఒక 50% డ్యామేజ్ అయింది. ఈ 50% డ్యామేజ్ ని మనం కొద్దిగా రికవరీ చేసి మనం ఒక 1.5 year, 2 years వరకు కూడా నెట్టుకుంటూ రావచ్చు అనమాట. ఉన్న ఫోమ్ నుంచి మనం 1 inch లేయర్ యాడ్ చేసుకొని, కింద బెల్టులు ఏమైనా లూజ్ ఉంటే అవి టైట్ చేసుకొని
ఒకవేళ సోఫా మోడల్ కండిషన్ బట్టి మనం ఒకవేళ ఈపీ కూడా వేసుకున్నట్టయితే ఒక 2-2.5 సంవత్సరాల వరకు మళ్ళీ ఈ సోఫా అనేది మనం నెట్టుకుంటూ రావచ్చు. ఎందుకంటే కొత్త సోఫా తీసుకోవడము, లేదంటే ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టడం ఇష్టం లేకనో ఇలాంటి కారణాలతోనైతే మనం ఒక 1 ఇంచ్ లేయర్ వేసుకొని, లేదంటే బెల్ట్ టైట్ చేసుకుని బెల్ట్ యాడ్ చేసుకొని కొన్ని మోడల్ సోఫాని బట్టి మనం ఒక ఈపీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, ఓల్డ్ సోఫాకి అయితే 350 కాంచి 350 కాంచి మొదలు పెడితే ఒక 500 వరకు అయితే బెస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇక కొత్త సోఫా విషయానికి వస్తే 400 పైనే ఉండాలన్నమాట. 400 పైన నుంచి ఒక 700 వరకు ఉంటే బెస్ట్ ఫ్యాబ్రిక్స్ రెగ్జిన్స్ అనేది దొరికిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట. రెగ్యులర్ గా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే కొంతమంది ఐడియా ఉండొచ్చు, కానీ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే నేను చెప్పేది ఏంటంటే, ఫ్యాబ్రిక్స్ ఒకవేళ తక్కువ రేటు తీసుకున్నా నడుస్తుంది. ఫ్యాబ్రిక్స్ అనేది తక్కువ రేటు తీసుకున్నా నడుస్తుంది, కానీ రెగ్జిన్ లో నడవదండి. రెగ్జిన్ లో ఖచ్చితంగా నడవదు. తక్కువ రేటు అంటే మరీ తక్కువ రేటు కాదు. ఒక 300-350 రూపాయల వరకు ఒకవేళ మీరు రెగ్జిన్ వాడాలి అనుకుంటే మాత్రం కుషన్స్ కానివ్వండి, లేదంటే వుడెన్ సోఫా కానివ్వండి, డైనింగ్ చైర్స్ కానివ్వండి, ఇలాంటి హెడ్ బోర్డ్స్ కానివ్వండి, ఇలాంటి సంబంధించిన వస్తువులు ఇలాంటి వాటికి అయితే మనం వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ హెవీ సోఫాలు ఉంటాయి అన్నమాట, కొన్ని ఫుల్ ప్యాకింగ్ సోఫాలు, హెవీ సోఫాలు, ఎల్ టైప్ సోఫాలు ఉంటాయి కదా, ఈ 300-350 లోపు రెగ్జిన్ మనం వాడుకున్నట్లయితే ఎక్కువ రోజులు రాదు. ఒక 1.5 year 2 years వరకు అయితే నెట్టుకుంటూ రావచ్చు. దాని తర్వాత అనేది లైట్ గా షేడింగ్ అవుతూ చినిపోతుంటారు అన్నమాట. మరి ఎలాంటి ఈ హెవీ సోఫాలు, ఎలాంటి రెగ్జిన్ మనం తీసుకుంటే బాగుంటుంది, ఎంత రేట్ అంటే మినిమం తక్కువ 400 పైన ఉండాలి, లేదంటే 400 మినిమం ఉండాలి. 400 కానించి 500, 600, 700 వరకు కనుక మనం రెగ్జిన్స్ కనుక తీసుకున్నట్లయితే, హెవీ సోఫాల గురించి చెప్తున్నాను. రెక్లైనర్ సోఫాలు, ఎల్ టైప్ సోఫాలు, ఫైబర్ మలేషియన్ సోఫాలు, ఇలాంటి హెవీ సోఫాల గురించి చెప్తున్నాను. ఇలాంటి సోఫాలకు మనము 400 వరకు నుంచి ఒక 700 వరకు పర్ మీటర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సోఫా అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఆ సోఫా డిజైన్ దాన్ని బట్టి లుకింగ్ కూడా మంచి బెటర్గా వస్తుంది అనమాట. ఈ ఒకవేళ తక్కువ కనుక మనం హెవీ సోఫాలకు వాడినట్టయితే తొందరగా చినిగిపోతుంది. ఆ లుకింగ్ కూడా అంత రాదనమాట. అందుకనే ఒక వుడెన్ సోఫాలకు, డైనింగ్ చైర్లకు, కుషన్స్ కు, హెడ్ బోర్డ్ సంబంధించింది అయితే నడిచిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. కానీ హెవీ సోఫాలకు మాత్రం వాడకండి. ఫ్యాబ్రిక్ లో హెవీ సోఫాలు కూడా మనం తక్కువ రేటు కూడా వాడుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు రఫ్ అండ్ వాడుకున్నా చినిపోదు, షేడింగ్ కాదు కాబట్టి. అందుకనే ఇవి మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. ఇవి గమనించుకొని మీరు వాడుకునే మెటీరియల్ బేస్ చేసుకునే మీ చేతిలోనే ఈ రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. తక్కువ రేటు మెటీరియల్ వేసుకుంటే తక్కువ అయిపోతుంది, ఎక్కువ రేటు మెటీరియల్ అయితే ఎక్కువ సంబంధించిన కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసి ఒక కొత్త సోఫా మంచి మెటీరియల్ తోని మనం ఆర్డర్ ఇచ్చి కానీ, లేదంటే కొనుక్కోవాలి మంచి షోరూమ్ లో కానీ అనుకుంటే మాత్రం ఫర్ సింగిల్ సీటర్ వచ్చేసి 6,000 కానించి పైనే పడుతుంది మనకి. 6,000 కానించి మొదలు పెడితే 8,000, 8,500 వరకు కూడా ఫర్ ఒక 1 సీటర్ వస్తుంది అనమాట. 1 సీటర్ వచ్చేసి 6,000 పైన నుంచి మొదలు పెడితే 8,000, 8,500 వరకు కూడా మీరు సెలెక్షన్ చేసుకునే మెటీరియల్ బేస్ చేసుకొని ఉండడం అనేది జరుగుతుంది అనమాట. దీని తక్కువలో కూడా చేయొచ్చు, అలాగని చెప్పి తొందరగా పోతాం కాదు. 5,000, 5,500 లో కూడా ఫర్ సీటింగ్ అనేది చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే మీడియం మెటీరియల్ తో వస్తుంది అనమాట. మరీ లో కాస్ట్ మెటీరియల్ తో కాదు, మీడియం మెటీరియల్ తో వస్తుంది. హెవీ మెటీరియల్ తో కనుక మీరు మంచిగా చేయించుకోవాలని మాత్రం 6,000 పైనే ఫర్ సీటింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ అంటే 8,500 పర్ సీటింగ్ అనేది పడుతుంది అనమాట. ఏది కొత్త సోఫాలకు సంబంధించింది అనమాట. ఇక పాత సోఫాని రిపేరింగ్ విషయానికి వస్తే దాదాపు ఎంత లేదన్నా మన దగ్గర స్టార్టింగ్ మోడల్ వచ్చేసి మన 3+1 రెగ్యులర్ బేసిక్ మోడల్ ఉంటాయి అనమాట. తక్కువ మీటర్ చూడడానికి పెద్ద సోఫా లెక్క పడుతుంది, కానీ సింపుల్ మోడల్ ఉంటుంది అనమాట. ఎక్కువ పెద్ద డిజైన్స్ కానీ, లేదంటే హెవీస్ ఇవన్నీ సైజులు కానీ ఏవి ఉండవు, సింపుల్ మోడల్ ఉంటుంది అనమాట. అలాగే టేక్ వుడ్ సోఫాలు కూడా ఉంటాయి అనమాట. దాదాపుగా మనము కుషన్స్ వచ్చేసి ఎక్కలేదన్నా 8,500, 9,000 వరకు మన కుషన్స్ అనేది స్టార్టింగ్ రేట్ అనమాట. ఇది కుషన్స్ అనేది ఒక టేక్ వుడ్ సోఫాలు, వుడెన్ సోఫాలకి ఉంటాయి కదా కుషన్స్, 8,500 కాంచి మొదలు పెడితే 8,500, 9,000 కాంచి మొదలు పెడితే మనం అది కూడా ఫ్యాబ్రిక్ బేస్ చేసుకుని అనమాట. 8,500, 9,000 కాంచి మొదలు పెడితే 16,000, 18,000 వరకు కూడా ఈ వుడెన్ సోఫాకి సంబంధించిన, టేక్ వుడ్ సోఫాకి సంబంధించిన కుషన్స్ అనమాట, రిమూవబుల్ కుషన్స్. దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి, మీకు నేను వీడియోలో చెప్తూ ఉంటాను అనమాట. జిప్ సిస్టమ్ కానివ్వండి, లేదంటే ఈ స్టెప్స్ కానివ్వండి, లేదంటే డబుల్ కలర్ అనమాట, లోపల క్లాత్ బయట క్లాత్ జిప్పు ఇలా కానివ్వండి, లేదంటే ఫ్లైవుడ్ లో ఫిట్టింగ్ కానివ్వండి, ఇలా ఏదేమైనా సరే 8,500 కాంచి 9,000 కాంచి మొదలు పెడితే 18,000 వరకు మధ్యాహ్నం కూడా మీరు సెలెక్షన్ చేసుకునే క్లాత్, మెటీరియల్, ఫ్లైవుడ్ వీటి మీద ఆధారపడి ఉంటాయి అనమాట. టేక్ వుడ్ సోఫాలు, వుడెన్ సోఫాలు ఇలా
చెక్క సోఫాలు ఇలా అంటుంటారు కదా, వీటికి సంబంధించింది అయితే 8,000 9,000 కాంచి మొదలు పెట్టుకుంటే 18,000 వరకు అనేది ఇటు అవుతుంది అనమాట. ఇంకా కొద్దిగా హెవీ సోఫాలు ఉన్నాయి, అంటే ఆ టేకుడ్ సోఫాల్లో కొన్ని సైజులు తక్కువ చేస్తారు, వాటికి 8 ఇంచులు 7 ఇంచులు అట్లా ఫోమ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. అది ఆ కండిషన్ బట్టి ఆ సోఫాని బట్టి మనం సైజులు తీసుకున్న తర్వాత అది అనేది ఎక్కువ అవుతుంది. అది ఏదో అర్థం ఉంటాయి అనమాట. ఒక మార్కెట్ లో ఒక 20-30 సోఫాలు రెడీ అయితే ఏదో ఒక సోఫా అనేది ఉంటుంది, కానీ ఎక్కువ రెగ్యులర్ సోఫాలు అనేది టేకుడ్ సోఫాలు, వుడెన్ సోఫాలు, ఈ చెక్క సోఫాలకు మాత్రం 8,000 9,000 కాంచి మొదలు పెడితే 18,000 మధ్యన అయితే అవుతుంది అనమాట. అది మీరు సెలెక్ట్ చేసుకుని మెటల్ బేస్ చేసుకుని ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక చాలా మందికి తెలిసే ఉంటుంది అనమాట, ఈ మధ్యన మార్కెట్ లో మంచాలకు అనేది హెడ్ బోర్డ్స్ అనేది డిజైన్స్ అనేది చేయించుకుంటున్నారు. చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది, నేను వీడియోలు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను అనమాట. హెడ్ బోర్డ్ అనేది ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ అనమాట. మంచం చేస్తే ఖచ్చితంగా హెడ్ బోర్డ్ ఉండాల్సిందే. హెడ్ బోర్డ్ లేని మంచం అంటూ ఇప్పుడు నేనైతే చూస్తాను, ప్రతి ఇండియాలో కూడా హెడ్ బోర్డ్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటారు అనమాట. ఈ హెడ్ బోర్డ్ కూడా డిజైన్స్ బేస్ చేసుకొని మెటల్ బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది అనమాట. తక్కువ 5,000 5,500 కాంచి మొదలు పెడితే 9,000 వరకు కూడా ఫర్ హెడ్ బోర్డ్ అనేది, అంటే డిజైన్స్ మెటల్ బేస్ చేసుకొని ఉంటది అనమాట. అది కూడా సైజులు బేస్ చేసుకొని ఉంటుంది. కొన్ని మంచాలు అనేది సైజు తక్కువ ఉంటుంది, కొన్ని మంచాలు అనేది సైజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా మెటల్ బేస్ చేసుకొని 5,000 5,500 కాంచి మొదలు పెడితే 9,000 వరకు కూడా ఈ హెడ్ బోర్డ్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మెటల్ బేస్ చేసుకోవాలి అనమాట. ఇంకొక మోడల్ విషయానికి వస్తే 3+1 అనమాట. చాలా ఇండియాలో కూడా 3+1 అనేది రెగ్యులర్ బేస్ మోడల్ అనమాట. ఇది 3+1 సోఫా అని ఒకవేళ మీరు రిపేరింగ్ చేయించుకోవాలనుకుంటే 10-12,000 కాంచి స్టార్టింగ్ అనమాట. నేను చెప్పిన కదా, ఒకవేళ ఫోమ్ అంతా మంచిగా ఉంటే జస్ట్ సీటింగ్ లో వన్ చేసుకొని క్లాత్ చేంజ్ చేయించుకుంటే సరిపోతుంది. 10-12,000 కాంచి మొదలు పెడితే 18,000 20,000 వరకు కూడా ఈ 3+1 సోఫాలు అనేది వీడి రిపేరింగ్ అనేది అవుతుంది. అది కూడా మెటల్ బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకునే క్లాతులు ఫోములు బట్టి, దాని కండిషన్ బట్టి, బెల్టులు కండిషన్ బట్టి, ఫోముల కండిషన్ బట్టి అన్ని మంచిగా ఉంటే తక్కువ అయిపోతుంది. బాగా డ్యామేజ్ అయింది సోఫా, ఎక్కువ మెటల్ కూడా మొత్తం తీసేయాలి, ఎక్కువ వేయాల్సి వస్తుంది అనుకుంటే మీరు కూడా చూసి ఓల్డ్ మెటల్ అంతా చూసి బోర్ కొట్టింది, ఇప్పుడు మంచి లేటెస్ట్ మోడల్ అయినా 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మంచి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ రెగ్జిన్స్ వేసుకొని మంచిగా జబర్దస్త్ గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకొక 2-3 వేలు ఎక్కువ అవుతుంది. కానీ రెగ్యులర్ మాత్రం 10-12,000 కాంచి మొదలు పెడితే 18,000 20,000 మధ్యన అయితే ఈ 3+1 సోఫాలు అయితే రిపేరింగ్ అనేది అవుతాయి అనమాట. ఇక ఇంకో మోడల్ వచ్చేసి ఎల్ టైప్ సోఫాలు అనమాట. ఎల్ టైప్ సోఫాలు ఎక్కువ శాతం హాల్ పెద్దగా ఉన్నోళ్ళు లేదంటే ఇల్లు పెద్దగా ఉన్నోళ్ళు అయితే ఎక్కువ శాతం ఎల్ టైప్ సోఫాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఈ ఎల్ టైప్ సోఫాలు రిపేరింగ్ విషయానికి వచ్చేసి 14-15,000 కాంచి మొదలు పెడితే ఆ సోఫా కండిషన్ బట్టి, ఆ మెటల్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి 14-15,000 కాంచి మొదలు పెడితే 24-25,000 వరకు కూడా ఇంకెక్కువ కూడా పోవచ్చు. నేను చెప్పిన కదా, మీరు రిచ్ గా రిపేరింగ్ చేయించుకోవాలి, మంచి హెవీ మెటల్ వేసుకుంటాం, ఇక మాకు ఇలానే కావాలి సోఫా అని మీరు ఏదైతే చెప్తుంటారు కదా కొంతమంది, అలా చేయించుకోవాలంటే ఇంకా 2-3 వేలు ఎక్కువ అవుతుంది. కానీ రెగ్యులర్ రిపేరింగ్ విషయానికి వస్తే మాత్రం 14-15,000 కాంచి మొదలు పెడితే 22-23-25,000 మధ్యన కూడా ఈ సోఫా ఎల్ టైప్ సోఫాలన్నీ కూడా రిపేరింగ్ అనేది అవుతూ ఉంటాయి. నేను చెప్పేది ఒకటండి, సోఫా తక్కువలో కూడా రిపేరింగ్ చేసుకోవచ్చు, అదే సోఫాని ఎక్కువలో కూడా రిపేరింగ్ చేసుకోవచ్చు. మీకు తెలవంది ఏది లేదు మార్కెట్ లో, నేను చెప్పిందే మీరు నమ్మాలని కాదు, మీకు తెలవంది అంటూ మార్కెట్ లో ఏది లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా అందరూ మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉంటారు అనమాట. ఏం లేదు, మీకు అన్ని తెలిసినాయే, మీ చేతుల్లోనే ఉంటది ఏదైనా సరే. ఒక సోఫాని తక్కువలో కూడా రిపేరింగ్ చేయించవచ్చు, అదే సోఫాని ఎక్కువలో కూడా రిపేరింగ్ చేయొచ్చు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సోఫా మీద ఆల్రెడీ మీ ఇంట్లో ఒక సోఫా రిపేరింగ్ కి ఉంది, ఆల్రెడీ రెడీగా చేయించుకోవాలనుకుంటున్నారు, 10,000లో కూడా రిపేరింగ్ చేయొచ్చు, అది మీ చేతుల్లో ఉంటుంది. అదే సోఫాని 25,000లో కూడా రిపేరింగ్ చేయించవచ్చు, అది కూడా మీ చేతుల్లో అనమాట. ఏం లేదు, మీరు సెలక్షన్ చేసుకునే మెటీరియల్ మీదనే ఈ సోఫాల రేట్లు అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. మెటీరియల్ తక్కువ మెటీరియల్ వేసుకుంటే తక్కువలో అవుతుంది, ఎక్కువ మెటీరియల్ వేసుకుంటే ఎక్కువలో అవుతుంది అనమాట. ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా మందికి తెలవాలన్నమాట. ఎందుకంటే ఈ రెడీమేడ్లలో సోఫాలు పని మోసపోతుంటారు, అలాగే రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కూడా కొంతమంది ఈ బండ్ల మీద తిరిగేటోళ్ళతో కూడా రిపేరింగ్ చేయించుకొని కూడా మోసపోతుంటారు అనమాట. ఏంటంటే మనము రిపేరింగ్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా రేట్లు కూడా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రిపేరింగ్ చేయించుకున్న దాని బేస్ బట్టే ఎక్కువ తక్కువ అవుతుంటాయి. ప్రతిదీ కూడా కొత్తది పాతది ప్రతిదీ కూడా మీరు రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే కొత్తది కొనుక్కునేటప్పుడు ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని చేయించుకున్నట్లయితే మీకు సోఫా లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, రేట్లు కూడా మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ సంబంధించింది రిపేరింగ్ కాస్ట్ నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చేసి ఉండొచ్చు, కానీ అది చాలా సంవత్సరాల కింద చేసిన అనమాట. ఈ మధ్యన రేట్ల సంబంధించింది మీకు తెలవాలన్న ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరిగింది. దీంట్లో మెటీరియల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, అలాగే రేట్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కనుక ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏం లేదు,
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జస్ట్ మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వీటి మీదనే మా వీడియో అనేది ఆధారపడద్దు అనమాట. ఎందుకంటే మీరు లైక్స్ చేస్తే ఇంకెక్కువ మందికి రికమెండ్ అనేది చేస్తూ ఉంటుంది యూట్యూబ్. కాబట్టి ఏం లేదు, మీకు ఒకవేళ ఉపయోగపడేది ఎంతో కొంత అనుకుంటే మాత్రం మా వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.